చేస్తూ మా ఆలయం పేరు పెట్టుకొని మీరు ప్రపంచవ్యాప్తంగా మీరు విరాళాలు స్వీకరించాలంటూ నేను పెట్టుకునేటువంటి వెబ్సైట్ ఫేక్ అంటూ భద్రాద్రి అనేటువంటి ఒక పేరుని ఒక ఆలయంలో వాడకూడదు అంటూ భద్రాద్రి మూలస్వాముల్ని మీరు పెట్టుకోకూడదు అంటూ మా మీద చాలా అలిగేషన్స్ వచ్చాయి కాబట్టి దాన్ని క్లారిఫై చేయడానికే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ తప్పించి ఇది చెప్పగలగా ఈ ఒక ప్రయత్నం సంకల్పం 2016లో అమెరికాలో భద్రాద్రి రామాలయాన్ని నిర్మాణం చేయాలనే సంకల్పం వచ్చింది. 2016 ఏప్రిల్ 15 శ్రీరామనవమి రోజు భద్రాద్రికి వచ్చి ఉత్సవమూర్తుల్ని ఆ భద్రాద్రి సీత అంటే మా ఆలయం కోసంగా కావాల్సినటువంటి ఉత్సవమూర్తుల్ని కుంభకోణంలో చేయించి అక్కడి నుంచి భద్రాద్రికి తీసుకువచ్చి గోదావరి నదిలో అభిషేకాలు చేసి స్వామివారికి ఆలయానికి తీసుకువచ్చి ఆలయంలో విశేషంగా ఈ స్వామివారికి పూజలు చేసుకుని భద్రాద్రి సీతారామ వారి ప్రసాదంగా స్వీకరించి ఇవన్నీ కూడా మేము ఏదో రహస్యంగా చేసే పనులు కానీ ఎవరికి చెప్పకుండా చేసేటువంటి పనులు కానీ మేము ఎప్పుడు చేయలేదు, మేము ఎప్పుడు చేయలేదు. లోక కళ్యాణం కోసంగా వాళ్ళు సడన్గా మాకు చెప్పింది ఏంటంటే భద్రాద్రి అనేటువంటి పేరు మీరు పెట్టుకుని మా ఆలయం పేరున మీరు ఆ విరాళాలు తీసుకుని మీరు చేసుకున్నారు అనేటువంటి ఒక ఆపాదన మా మీద చేశారు. మేము భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ అనే దాంతోనే మేము చేశాను. ఏ పేరు మేము చేయలేదు. భద్రాద్రి అనే పేరు పెట్టుకోకూడదు అంటున్నారు. అది మాకి కొత్త విషయం. భద్రాద్రి అనే పేరుతో కొన్ని వేల లక్షల అంగళ్ళు ఉండొచ్చు, సంస్థలు ఉండొచ్చు. మన ఇప్పుడు ఈ సత్రం పేరు కూడా భద్రాద్రి రాముల వారి గోదావరి నదిలో పర్ణశాలలో ఆ స్వామివారిని అధివాసం పెట్టి తీసుకుపోయారు. 9 సంవత్సరాల నుంచి భద్రాద్రి రామ టెంపుల్ ఆఫ్ యూఎస్ అనే పేరుతో ఎన్నోసార్లు మిమ్మల్ని సంపర్కించాము, ఎన్నోసార్లు మా లెటర్స్ ఇచ్చాము, ఎన్నోసార్లు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాము. ఇవన్నీ మా డాక్యుమెంట్స్తో కూడా మీరు మీ ఆలయం నుంచి ఇచ్చిండేటువంటి ఒక మా పర్మిషన్స్ లెటర్స్లో కూడా మీరు భద్రాద్రి శ్రీరామ టెంపుల్ వారు అని పెట్టి మాకు ఇచ్చారు. భద్రాద్రి అనే పేరు పెట్టకూడదు అంటే మీరు మాకేదైనా పేటెంట్ తీసుకుంటాము అనేటువంటి కూడా మేము న్యూస్లో విన్నాము. పేటెంట్ తీసుకుంటాము అంటే పేటెంట్ రాలేదు కదా. మీరు పేటెంట్ తీసుకున్నాము భద్రాద్రి రామాలయం అంటే భద్రాద్రి అనే పేరు పెట్టుకోకూడదు అంటే దాన్ని స్వీకరిస్తాం అంతే తప్ప 9 సంవత్సరాలు మేము ముందు వచ్చినప్పుడు మీ దగ్గరికి భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ యూఎస్ అనేటువంటి లెటర్ అంటే మీకు ఇచ్చినప్పుడు భద్రాద్రి అనే పేరు మీరు తీసేయండి అనేటువంటిది మాకు నిర్దేశించింటే మేము స్వీకరించేవారే. అప్పుడు కాన్వర్సేషన్స్ అయ్యాయి. 9 సంవత్సరాల నుంచి మేము మీతో మీ ఏం చేసినా మీ ప్రసాదంగా మేము గురించి తీసుకుని వెళ్తున్నాము, చేసుకుంటున్నాము. మీరు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసి స్పాన్సర్షిప్స్ పెట్టారు, కొన్ని $1,000 పెట్టేశారు, కొన్ని కోట్ల రూపాయలు మేము తీసుకునేసాము, ఈ ఆలయం తరఫున మేము తీసుకునేసామని మీరు అంటున్నారు. అది వెబ్సైట్లో మేము క్లియర్గా ఎవరికైనా ఎనీబడి కెన్ సీ అంటే ఇది ఓపెన్ టు ఎనీవన్. మా వెబ్సైట్ లీగల్గా ఉందా ఇల్లీగల్గా ఉంది అంటే మా వెబ్సైట్ చెక్ చేసుకోండి. jaiSriram.org
మా టెంపుల్ పేరు భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ యుఎస్ఏ అనేటువంటిది. సో మీరు ఎన్ని డాక్యుమెంట్స్ అన్నా చూసుకోవచ్చు. మేము స్పాన్సర్షిప్, ఎందుకంటే ఇప్పుడు ఆలయం కట్టాలి అంటే మేము డబ్బులు ఎవరైనా దాతలు ఉండేవాళ్ళు ముందుకు రండి, ఆలయానికి సమర్పణ చేసుకోండి అంటే ఆలయ నిర్మాణం, లోక కళ్యాణం, ఇది ఆలయం చేసేది ఒకరికి కాదు కదా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.